హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. రోజు నా స్టైల్లో టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. అండ్ ఇంకోటి ఏంటంటే నా కూతురికి ఆల్ ఫేవరెట్ కర్రీ అనమాట ఇది వచ్చేసి. అయితే నేను చేసే విధంగా ప్రిపేర్ చేసుకుంటే కర్రీస్లో కానీ రోటీస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్స్టాంట్గా తొందరలో అయిపోతుంది. నేను ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా రండి రండి వచ్చేసేయండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో టైం తక్కువ ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఆపమ్మ నువ్వు సుత్తి చెప్పక ఇంకా చెప్పేసే ప్రాసెస్ ఏంటో అంటారా, చెప్తున్నానండి. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ కింద మంట పెట్టేసి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మన టేస్ట్కి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత దాంట్లోనే ఆ ప్యాన్లోనే టమాటా, కొత్తిమీర, జీలకర్ర, మెంతులు, పసుపు అండ్ కల్లుప్పు, జింజర్ అయితే వేసుకొని 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. జీలకర్ర, మెంతులు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అనమాట. 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. నేనైతే కల్లుప్పు వేసుకున్నాను, లేదంటే నార్మల్గా సాల్ట్ కూడా వేసుకోవచ్చు, ఆదాయం లేదు, మీ ఇష్టము. యాజ్ యూర్ విష్ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఈలోపు మనం ఒక సాంగ్ వేసుకుందాం రండి, వచ్చేసేయండి. ఫైనల్ గా చల్లారాక 2 గ్రైండ్ చేసేసుకుంటే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. టమాటా కొత్తిమీర పచ్చడి వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. చపాతీ అయినా సరే, టిఫిన్స్ అయినా సరే, అన్నమైనా సరే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్